Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics second chapter అయినటువంటి సెట్స్ లో ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ సో యూనియన్ ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ అనేటువంటి ఒక ముఖ్యమైన కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. సో ఇవి నేర్చుకుంటే మీకు ఈ చాప్టర్ లో ఉన్న ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా సులభంగా ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియోలో నేర్చుకోబోయేటువంటి అంశాల గురించిన చిన్న వివరణ చూడండి. మనం ప్రధానంగా నేర్చుకునేవి వెన్ డయాగ్రామ్స్ అంటే ఏమిటి, బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ ఇప్పుడే చెప్పుకున్నట్టుగా యూనియన్ ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏమిటి, అండ్ డిస్జాయింట్ సెట్స్ అంటే ఏమిటనే కాన్సెప్ట్స్ అన్ని ఇప్పుడు ఈ వీడియోలో కవర్ అవుతాయి. సో దీనికి ముందున్నటువంటి టాపిక్స్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో చూడండి, దానిలో ప్రీవియస్ లెసన్స్ లింక్స్ అన్ని ఫస్ట్ చాప్టర్ లింక్స్తో సహా ఉంటాయి. అలాగే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన టాపిక్లో మొట్టమొదటి అంశం వెన్ డయాగ్రామ్స్. సో వెన్ డయాగ్రామ్స్ అని వేటిని అంటారు, సెట్స్లో వీటికున్న ప్రాధాన్యత ఏమిటనేది చూద్దాం. సో ఇక్కడ ముందుగా వెన్ డయాగ్రామ్ గురించినటువంటి వివరణ చూడండి. వెన్ ఆయిలర్ ఆర్ యూలర్ అంటాం. వెన్ యూలర్ డయాగ్రామ్ ఈజ్ ఏ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ సెట్స్ త్రూ క్లోజ్డ్ కర్వ్స్ అండ్ రెక్టాంగిల్స్ ఎట్సెట్రా. సో వెన్ ఆయిలర్ డయాగ్రామ్స్ అని మనం పిలిచేవి ఏంటంటే, ఇక్కడ ఇవి రెండు కూడా వీళ్ళు ఇద్దరు సైంటిస్ట్ నేమ్స్. సో ఈ ఇద్దరు సైంటిస్టులు కూడా సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి, ఏదైనా సెట్ని మనం సరిగ్గా అంటే రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామే కాకుండా ఇంకా ఈజీ వేలో చూపించడం కోసం డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేసే ఒక మెథడ్ని వీళ్ళు యూజ్ చేశారు. కాబట్టి వీళ్ళ పేరు మీద దీన్ని వెన్ యూలర్ డయాగ్రామ్స్ అంటాం. సో చూడండి, వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ సెట్స్, సెట్ల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ సూచించడానికి ఈ డయాగ్రామ్స్ చాలా కన్వీనియంట్గా ఉంటాయి అన్నమాట. సో వేటి ద్వారా మనం సూచిస్తాం చూడండి, త్రూ క్లోజ్డ్ కర్వ్స్ అండ్ రెక్టాంగిల్స్ ఎట్సెట్రా. జనరల్గా మనం వాడేవి క్లోజ్డ్ కర్వ్స్ అంటున్నాం. క్లోజ్డ్ కర్వ్ మీన్స్ మనకి జనరల్లీ సర్కిల్స్ అవ్వచ్చు, ఎలిప్స్ అవ్వచ్చు, ఈ విధంగా అన్నమాట. కర్వ్ షేప్లో ఉండి క్లోజ్డ్గా ఉన్న వేటితో అయినా మనం చూపించవచ్చు. రెక్టాంగిల్స్ కూడా వీటిలో ఎక్కువగా మనం వాడతాం. జనరల్లీ రెక్టాంగిల్ దేనికి వాడతామంటే ద యూనివర్సల్ సెట్. మనం ఇంతకుముందు వీడియోలోనే చెప్పుకున్నాం, ఒక సెట్స్ని మనం కన్సిడర్ చేసేటప్పుడు వాటన్నిటికీ హెడ్గా ఉన్నటువంటి ఒక సెట్, అన్ని ఎలిమెంట్స్ కలిగి ఉన్న సెట్ని మనం యూనివర్సల్ సెట్గా ట్రీట్ చేస్తాం. ఆ మ్యూతో సూచిస్తాం. యూనివర్సల్ సెట్ ఈజ్ జనరలీ రిప్రజెంటెడ్ బై ఏ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ ద్వారా యూనివర్సల్ సెట్ని మనం సూచించగలుగుతాం. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపించాలంటే, సపోజ్ ఒక ఏ అనే సెట్ని తీసుకున్నాం అనుకోండి. జనరల్గా మనం చెప్పుకున్నట్టుగా ఎనీ క్లోజ్డ్ కర్వ్, ఇలా ఒక సర్కిల్ షేప్ కానీ ఎలిప్స్ షేప్ కానీ, కరెక్ట్గా సర్కిల్ అయిన అవసరం లేదు, బట్ మనం జనరల్గా కొంచెం ఈజీగా కన్వీనియంట్ కోసం సర్కిల్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఏ అనే పేరుతో ఒక సర్కిల్ని నోట్ చేశాను, అదేవిధంగా అటువంటిదే బి అనే పేరుతో మరొక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఏ సెట్ని మనం ఒక సెట్లో చూపించకుండా ఈ పార్ట్, ఈ సర్కిల్ షేప్లో ఉన్నటువంటి ఈ పార్ట్ మొత్తం మనం ఏగా ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా బి అనే సెట్ని ఈ పార్ట్గా మనం ట్రీట్ చేస్తే ఆ రెండు కొంత కామన్ ఎలిమెంట్స్ కలిగి ఉండొచ్చు, కాబట్టి రెండు కొంత కలిపేలా వేస్తాం అనమాట. జనరల్గా ఒక రెండు సెట్స్ డినోట్ చేసేటప్పుడు ఒకవేళ ఇవి కామన్ ఎలిమెంట్స్ లేనివట్లయితే దూరంగా వేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఏ అండ్ బిని రిప్రజెంట్ చేస్తుంది అనుకోండి. ఈ సెట్స్ అన్ని సపోజ్ ఎందులో భాగంగా ఉంటాయి, యూనివర్సల్ సెట్ అంటే మ్యూ అని పిలిచేటువంటి యూనివర్సల్ సెట్లో సబ్సెట్స్గా ఉంటాయి. కాబట్టి ఆ యూనివర్సల్ సెట్ని డినోట్ చేసేటప్పుడు వీటి చుట్టూ కూడా, అంటే ఈ రెండు సెట్లు అందులో భాగంగా ఉండే విధంగా మనం ఏం చేస్తాం జనరల్గా అంటే, వీటి చుట్టూ రెక్టాంగిల్ షేప్తో జనరల్గా సూచిస్తాం. సపోజ్ ఇక్కడ ఏ అండ్ బి అనేవి నార్మల్గా మనకి సెట్స్ అయితే, ఆ ఏ బి చుట్టూ కూడా ఈ బాక్స్లో ఈ విధంగా పెట్టాం. సో ఓవరాల్ ఇంచుమించుగా ఒక రెక్టాంగిల్ షేప్. సో ఈ షేప్ అనేవి కన్ఫర్మ్గా మనకి ఈ షేపే వాడాలని స్ట్రిక్ట్ రూల్ ఏమీ ఉండదన్నమాట. అలాగే ఇవి సర్కిల్సే వాడాలని కూడా రూల్ లేదు. ఎలిప్స్ అంటే దీర్ఘవృత్తాలు లాంటివి, అంటే సపోజ్ ఒక్కోసారి మనం ఈ విధమైన షేప్స్ కూడా వాడొచ్చు. ఎలిప్స్ లాంటివి ఈ విధంగా కూడా సూచించవచ్చు, ట్రయాంగిల్స్ కూడా సూచించవచ్చు. బట్ ఇలాంటివి ఏమి సూచించినప్పటికీ వీటన్నిటిలోకి కన్వీనియంట్ కొంతవరకు రైట్గా మనకి సర్కిల్ షేప్ చూడడానికి కొంచెం అందంగాను కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి వెన్ డయాగ్రామ్స్ అనగానే జనరల్గా సెట్లు మనం వీలైనంత వరకు సర్కిల్ షేప్ లాంటి దాంతో సూచిస్తాం. అదేవిధంగా ఈ పార్ట్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఒక కామన్ పార్ట్ అనమాట. ఏకి బికి కామన్గా ఉన్న పార్ట్ దీన్ని సూచిస్తుంది. సో ఎలిమెంట్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే అవి ఏలోనూ ఉన్నాయి, బిలోనూ ఉన్నాయని అర్థం. అదేవిధంగా ఏబిలో లేకుండా ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఈ చుట్టూ ఉన్నాయని అర్థం. టోటల్గా ఈ రెక్టాంగిల్ దేన్ని సూచిస్తుందన్నా, ఇది యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ. సో ఈ చుట్టూ ఉన్న రెక్టాంగిల్ ఈ మ్యూని డినోట్ చేస్తుంది. ఈ ఏ బి అనేవి ఈ సర్కిల్స్ని సూచిస్తాయి. దానిలోని ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే దీనిలో రాసి కూడా మనం చూపించవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ రాస్తున్నాను.
ఇప్పుడు సపోజ్ ఇందులో 1 4 6 ఇక్కడ నేను 2 5 రాశాను, ఇక్కడ 8 9 అనుకుందాం. ఇప్పుడు ఈ వెన్ డయాగ్రామ్ ని చూడడం వల్ల మనం ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పగలిగింది ఏంటో చూడండి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి అండ్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ బోత్ ఏ అండ్ బి, ఇటువంటివన్నీ మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ చెప్పమంటే చూడండి, ఏ అనే సర్కిల్ లోపల ఏవైతే ఎలిమెంట్స్ రాస్తున్నాయో అవన్నీ ఏకి చెందుతాయి. సో సపోజ్ 1 2 5 4 6 ఇవన్నీ. అదేవిధంగా బిలో ఉన్న ఎలిమెంట్స్ అడిగినప్పుడు 2 5 8 9 అవుతాయి. సో బోత్ అంటే ఇన్ బోత్ అనమాట, ఏ అండ్ బి సెట్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం కనుక అడిగినట్లయితే 2 and 5 అని చెప్తాం. ఆల్ ఎలిమెంట్స్ టోటల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఏబీలు అన్నింటిలో కలిపిన ఎలిమెంట్స్ మనం అడిగినట్లయితే ఈ మొత్తం ఎలిమెంట్స్ మనం రాయొచ్చు 1 2 4 5 6 8 9. ఈ విధంగా ఒక వెన్ డయాగ్రామ్ ద్వారా మనం ఓన్లీ ఒక రిటర్న్ ఫామ్ లో రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ కాకుండా ఈ విధంగా డయాగ్రామ్ వేలో రిప్రజెంట్ చేయడం వల్ల ముందు ముందు మరికొన్ని కాన్సెప్ట్స్ మనం చెప్పుకుంటాం. అప్పుడు ఇవి వెన్ డయాగ్రామ్స్ యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. సో ఇది మొదటి అంశం, వెన్ డయాగ్రామ్ గురించి తెలుసుకోవడం. నెక్స్ట్, సో ఈ వీడియోలోని ప్రధానమైన అంశం ఆల్రెడీ చెప్పుకున్నాం, బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. జనరల్ గా ఆపరేషన్స్ అంటే నెంబర్స్ మధ్యలో అయితే ప్లస్ మైనస్ ఇంటూ బై ఇలాంటి ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంటాయి. బట్ సెట్స్ పై డిఫైన్ చేసే వాటిలో దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఆపరేషన్స్ డిఫైన్డ్ ఆన్ సెట్స్. మనకున్న సిలబస్ పరిధిలో కూడా ఈ 3 ఆపరేషన్స్ గురించి ఇక్కడ 10th క్లాస్ లో మనం ప్రధానంగా నేర్చుకుంటాం. సో అవి ఒక్కసారి ఆ 3 ఏమిటనేది కూడా మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం చూడండి. సో యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. టోటల్ గా ఇప్పుడు మీకు ఈ పార్ట్ లో ఈ మూడిటి గురించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ కూడా రాబోయే లెసన్స్ లో చేస్తాం. ముందు ఇవంటే ఏమిటో తెలుసుకోవడం, ప్రైమరీగా కొన్ని ఎగ్జాంపుల్స్ వివరించడం జరుగుతుంది అనమాట. సో వీటి సింబల్స్ కూడా ఇక్కడ నేను సూచించాను చూడండి. యూనియన్ ఆఫ్ సెట్స్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై యూ. యూనియన్ అనడానికి సింబల్ ఈ యూ సింబల్ వాడాలి. ఇంటర్సెక్షన్ అనేది ఇదంటే ఏంటనేది నెక్స్ట్ తెలుసుకుందాం, బట్ ముందుగా వీటి సింబల్స్ పరిచయం చేస్తాను చూడండి. సో ఇంటర్సెక్షన్ అనే దానికి సింబల్ ఇదనమాట. సో యూని ఇలా రివర్స్ చేసినట్టుగా ఉంటుంది, మనం దీన్ని చదవడం ఇంటర్సెక్షన్ అంటాం. అలాగే దీన్ని మనకి కప్ ఆఫ్ అని, దీన్ని క్యాప్ ఆఫ్ అని కూడా అంటారు అనమాట. బట్ ఎక్కువగా వాడే వర్డ్స్ యూనియన్, ఇంటర్సెక్షన్. అండ్ డిఫరెన్స్, జనరల్ నెంబర్స్ లో లాగానే నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎలా అయితే మైనస్ సూచిస్తామో, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కూడా మైనస్ సూచించబడుతుంది. ఇవి బేసిక్ ఆపరేషన్స్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ గురించి మనం తెలుసుకుంటూ వెళ్తాం. యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏమిటనేది మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. సో ముందు బేసిక్ డెఫినేషన్స్ చూడండి, ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ తో వాటిని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, యూనియన్ ఆఫ్ సెట్స్. ఇక్కడ మనకి ఈ పేరుని జాగ్రత్తగా గమనించండి. యూనియన్ అనే మాటనే మనం గమనించినట్లయితే నిత్య జీవితంలో కూడా మన డైలీ లైఫ్ లో సాధారణంగా వినేటువంటి వర్డ్ యూనియన్ అవడం అంటే మనం బయట కూడా చూడండి, ఏదైనా ఒక సంఘంగా ఏర్పడడం, కొంతమంది కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయితే యూనియన్ అంటాం. సో సేమ్ కాంటెక్స్ట్ లో ఇంచుమించుగా సెట్స్ లో కూడా ఉంటుంది చూడండి. సపోజ్ 2 సెట్లు ఉన్నాయి ఏ అండ్ బి. ద యూనియన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్, అలాంటి ఏ బి అనే 2 సెట్స్ మధ్య యూనియన్ అంటున్నాము అంటే దాని మీనింగ్ ఏంటో చూడండి. ఇస్ ద సెట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. సో జాగ్రత్తగా గమనించండి, ఏ బి అనే 2 సెట్స్ మనకిస్తే ఏ సెట్ అయితే అన్ని ఎలిమెంట్స్ ని కలిగి ఉంటుందో, ఏ ఎలిమెంట్స్ నండి, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి, ఏలో ఉన్నవి బిలో ఉన్నవి అన్ని ఎలిమెంట్స్ ని కలిపి రాసేస్తే వచ్చేదే యూనియన్ ఆఫ్ సెట్స్. ఇంకా దానికి కరెక్ట్ గా దాని క్లారిఫికేషన్ చూడండి. అంటే ఆ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి ఆర్ ఇన్ బోత్. అంటే ఏలో అయినా ఉండొచ్చు, ఏలో ఉన్నా యూనియన్ లో ఉన్నట్లే, బిలో ఒకదానిలో ఉన్నా యూనియన్ లో ఉన్నట్లే, ఆర్ ఇన్ బోత్ రెండిట్లో ఉన్నా యూనియన్ లో ఉన్నట్లే. అంటే తప్ప ఇక్కడ ఉండకూడదు అనేది రూల్ కాదండి, ఎక్కడో ఒక చోట ఉండాలి. సో యూనియన్ లో అంటే కొంతమంది కలిసి యూనియన్ ఫామ్ అయితే చూడండి, వాళ్ళందరూ యూనియన్ లో మెంబర్స్. సో ఇక్కడ ఇలాగే సెట్స్ ఏ అండ్ బి, మీకు ఇప్పుడు క్లాసెస్ లో 2 సెక్షన్స్ ఉంటాయి, ఏ అండ్ బి అనే సెక్షన్స్ ఉన్నాయనుకుందాం. ఆ 2 సెక్షన్స్ ని ఎప్పుడైనా మీకు కంబైన్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ 2 సెక్షన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న క్లాస్ లోకి వచ్చేస్తారు. సో సేమ్ కాన్సెప్ట్ లో యూనియన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ యూనియన్ బి ఇస్ డినోటెడ్ బై దిస్ సింబల్. ఏ బి మిడిల్ లో ఈ యూనియన్ రాస్తాం. ఒకసారి దాన్ని ఏ యూనియన్ బి యొక్క బ్రీఫ్ గా డెఫినేషన్ చెప్పాలంటే సెట్ బిల్డర్ ఫామ్ లో డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఈ సారాంశం మొత్తం ఇందులో ఉంది చూడండి. ఏ యూనియన్ బి ఈక్వల్ అంటే, ఏ యూనియన్ బి అంటే ఏమిటి అనేది సెట్ బిల్డర్ ఫామ్ చెప్పాలంటే, సెట్ ఆఫ్ x is such that x belongs to A or x belongs to B. So it is most important, x belongs to A or x belongs to B. అంటే ఇక్కడ ఈ R అనే వర్డ్ లోనే మనం దాని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, ఏలో అయినా ఉండొచ్చు లేదా బిలో అయినా ఉండొచ్చు, అంతే తప్ప రెండిట్లో ఉండకూడదు అని కూడా కాదు. అదేవిధంగా ఒక దానిలో ఉంటే ఒక దానిలో ఉండకూడదు అని కూడా ఇక్కడ రూల్ లేదు. ఎప్పుడైనా మనకు ఆర్ అంటే ఏంటండి, ఏ ఒక్కదానికి చెందినా పర్వాలేదని చెప్పడానికి ఆర్ వాడతాం. అందుకే ఇక్కడ క్లియర్ గా రాసింది చూడండి, ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి ఆర్ ఇన్ బోత్.
సో ఇప్పుడు దీన్ని మనం యూనియన్ అంటే ఏంటో క్లారిటీగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వెన్ డయాగ్రామ్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి మనం ఎలా చెప్పొచ్చు అనేది చూడండి. సపోజ్ నేను ఇక్కడ ఏ అనేటువంటి ఒక సెట్ బదులుగా ఇలా ఒక సర్కిల్ షేప్ లాంటి దాన్ని రిప్రజెంట్ చేశాను. ఇది ఏ అనుకుందాం. అదేవిధంగా బి అనేటువంటి ఒక సెట్ని తీసుకుందాం. ఇక్కడ ఏదైనా బి అనేటువంటి సెట్ తీసుకోవడానికి వీలుగా నేను బిని ఏతో కొంత కలిసే విధంగా ఈ విధంగా రిప్రజెంట్ చేశాను. సో మీకు చెప్పాను కదా, ఏ షేప్ అయినా పర్వాలేదు, ఎగ్జాక్ట్గా మనకి సర్కిల్ షేపే కావాలని లేదు. సో ఎప్పట్లాగే మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా దాని చుట్టూ ఒక రెక్టాంగిల్ షేప్ లాంటిది ఏదైనా మనం ఫామ్ చేయొచ్చు. ఇదంతా మ్యూ అనుకోండి. అంటే ఇక్కడ ఓన్లీ 2 సెట్స్కి పరిమితమై ముందు చెప్తున్నాం. చూడండి, ఇది మ్యూ, అందులో ఏబీలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెప్పినట్టుగా యూనియన్ అంటే అర్థం ఏంటి? యూనియన్ అంటే ఇక్కడ ఏ ప్లేస్ సూచిస్తుంది అంటే చూడండి, ఏ ఆర్ బి అంటే ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి ఆర్ ఇన్ బోత్. ఏకి చెందిన ప్రాంతం కానీ బికి చెందిన ప్రాంతం కానీ రెండిటికి చెందిన ప్రాంతం మొత్తం కూడా యూనియన్ సూచిస్తుంది. సో ఇప్పుడు దీన్నే కనుక మనం సపోజ్ ఏదైనా ఒక షేడ్ చేయాలి, షేడ్ చేసి చూపించాలి ఆ ప్లేస్ని అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక గీతల్లా గీస్తున్నాను మొత్తం. సో ఇప్పుడు నేను ఏవైతే ఇక్కడ మీకు ఇంచుమించుగా ఈ రెడ్ కలర్ లో ఒక గీతలు కనిపిస్తున్నాయో ఆ ప్లేస్ మొత్తం దేనికి చెందిందనమాట? ఏ యూనియన్ బి. అంటే మనం ఎక్కడెక్కడ ఇలా షేడ్ చేసి చూపించాం ఇంచుమించుగా ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి ఆర్ ఇన్ బోత్. చూడండి, ఏలో ఉన్న ప్రాంతం అంతాను యూనియన్ లో ఉన్నట్లే, బిలో ఉన్న ప్రాంతం మొత్తం ఉన్నట్లే, రెండిట్లో కామన్ గా ఉన్నప్పటికీ ఉన్నట్లే. సో ఈ ఏబీలు మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా షేడ్ చేసేస్తే అది దేని సూచిస్తుంది అనమాట? ఏ యూనియన్ బి. ఎప్పుడైనా మీకు ఎగ్జామ్ లో కూడా రిప్రజెంట్ ఏ యూనియన్ బి బై వెన్ డయాగ్రామ్ అన్నప్పుడు వెన్ డయాగ్రామ్ ద్వారా చూపించమంటే మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఏబీలు కొంత అంటే ఏబీలో కామన్ ఎలిమెంట్స్ ఉండొచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా కొంత కలిసే పాట్లా వేస్తే అప్పుడు మనకు కామన్ ఉన్నా లేకపోయినా కానీ యూనియన్ అనే ప్రాంతం మొత్తం దీన్ని సూచిస్తుందని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది యూనియన్ గురించినటువంటి బేసిక్ డెఫినేషన్. యూనియన్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్ ఎలిమెంట్స్ రాయాలి. ఏలో బిలో అలా రెండు కాదు అంతకంటే ఎక్కువ సెట్స్ ఉన్నప్పటికీ అన్ని సెట్స్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ రాసేస్తే అది యూనియన్ అవుతుంది ఒక్కదానికి ఉండదు. సో ఇక్కడ ఆర్ అనేటువంటి ఈ కంజంక్షన్ మన దేన్ని తెలియజేస్తుంది అనమాట? దేనిలో అయినా ఉండొచ్చు, ఒక దానిలో ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇప్పుడు దీన్ని మరింత మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం సెట్ లో రోస్టర్ ఫామ్ తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఆల్రెడీ ఇది టెక్స్ట్ బుక్ లో కూడా ఒక ప్రాబ్లమ్ నే తీసుకున్నాం, ఎగ్జాంపుల్ 3గా ఇచ్చినవి ఎలాగో మన యూనియన్ గురించి ఒకసారి చెప్పుకోవడం కోసం. సో ఇక్కడ ఏ బి అనే సెట్స్ మన దగ్గర ఉన్నాయి. ఏ అండ్ బి, ఈ ఏ అండ్ బి అనే సెట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఏ యూనియన్ బి కనుక్కోమని ఇచ్చారు చూడండి. సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఏ యూనియన్ బి అనేది రాయాలి అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఏ అంటే ఏముందంటే సెట్, ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ 1 2 3 4, ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ తర్వాత ఏం చేయాలి? యూనియన్. సో ఈ సెట్ల మధ్య యూనియన్ అనే సింబల్ యూ సింబల్ రాస్తాం. బి మీన్స్ సెట్ ఆఫ్ 2 4 6 8. సో ఇప్పుడు ఈ ఆన్సర్ని వేయడానికి చూడండి, మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏ యూనియన్ బి మీన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి ఆర్ ఇన్ బోత్. అంటే ఏలో ఉన్నప్పటికీ బిలో ఉన్నప్పటికీ లేదా రెండిట్లో ఉన్నప్పటికీ మనం రాయాలి. కాబట్టి యూనియన్ చేయమని ఎప్పుడైనా మీకు ప్రాబ్లం ఇచ్చినట్లయితే ముందు చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం, జస్ట్ ఇక్కడ ఒక్కసారి మనకి పరిచయం కోసం మాత్రమే ఒక యూనియన్ అనేటువంటి ప్రాబ్లమ్ సూచిస్తున్నాం. సో ఏ యూనియన్ బి అంటే ఏలోను బిలోను ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాసివేయాలి, రెండిట్లో ఉండక్కర్లేదు, ఏ ఒక్కదానిలో ఉన్న రాయాలి. వీలైనంత వరకు నెంబర్స్ అయితే ఇలా ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఒక రకంగా ఏలో అన్ని రాసి మళ్ళీ బిలో రాయొచ్చు అనుకోవచ్చు, కానీ మనకు తెలుసు సెట్లో ఏది కూడా రిపీట్ చేయకూడదు. అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఆల్రెడీ నేను నోట్ చేస్తే చూడండి 2 and 4. సో ఇక్కడ 2 4 అనే ఎలిమెంట్స్ మీకు ఇక్కడ కూడా ఉన్నాయి. సో అటువంటిప్పుడు మళ్ళీ మనం ఇక్కడ 2 times మనం రిప్రజెంట్ చేయం కాబట్టి ఆ ఎలిమెంట్స్ వరుసగా రాస్తున్నాం చూడండి, ఒక ఆర్డర్లో 1 2 3 4. వాటితో పాటు ఈ సెకండ్ సెట్లోకి వచ్చేసరికి ఆల్రెడీ 2 4 రాస్తాం కాబట్టి 6 8, సెట్ క్లోజ్. సో ఇప్పుడు మీకు యూనియన్ అంటే ఏమిటనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా మరింత క్లారిటీగా అర్థం కావాలి. సో ఏ యూనియన్ బి ఎలా కనుక్కోవాలి అంటే చాలా సింపుల్. చూడండి, ఏ యూనియన్ బి ఈ రెండు సెట్లు రాస్తాం. యూనియన్ సింబల్ 2 సెట్స్ మిడిల్లో ఉంది అంటే యూనియన్ మీన్స్ మొత్తం కంబైన్ చేయడం, అంటే ఆల్ ఎలిమెంట్స్ రాసివేయడం. ఇందులో ఉన్నా రాయాలి. రిపీట్ అయితే మాత్రం ఇక్కడ ఒక్కసారి రాసుకోవాలనేది ఒకటే మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఏ యూనియన్ బి అంటే. ఇన్ ద సేమ్ వే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ మీకు బి యూనియన్ ఏ ఇచ్చిన ఏమైనా మారుతుందా? సో ఈ ఆర్డర్ అటు ఇటు మారినప్పటికీ ఈ ఎలిమెంట్స్ అవే వస్తాయి, బికాస్ సెట్స్ లో ఆర్డర్తో పని లేదు. సో దానివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు, ఎప్పుడైనా సరే మనకి ఏ యూనియన్ బి అని ఇచ్చినా బి యూనియన్ ఏ అని ఇచ్చినా దాని ఆన్సర్లో ఏ విధమైన మార్పు ఉండదు. సో ఏ యూనియన్ బి ఈక్వల్స్ బి యూనియన్ ఏ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఏ ప్రాబ్లంలో అయినా. ఇక్కడ బి యూనియన్ ఏ అడిగినప్పటికీ మనం ఆ రిలేషన్ కూడా ఒకసారి మెన్షన్ చేసాం. ఓకే, ఇది యూనియన్ గురించి. సో యూనియన్ మీన్స్ ఆల్ ఎలిమెంట్స్ ని ఒకే సెట్ లో రాయడం.
ఇది మనకున్న బేసిక్ ఆపరేషన్స్లో ఫస్ట్ది. నెక్స్ట్ సో యూనియన్ తర్వాత మనం నేర్చుకునే కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. మీకు ఇంటర్సెక్షన్కి సింబల్ కూడా ఇంతకుముందు చూపించడం జరిగింది. ఇంటర్సెక్షన్ అంటే ఏంటనే చూద్దాం. ఆల్రెడీ మనకి తెలుసు, ఎప్పుడైనా లైన్స్ లాంటి వాటిలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ మీకు 2 లైన్స్ ఈ విధంగా ఉన్నాయనుకోండి, ఇక్కడ రఫ్గా చూస్తున్నాను. 2 లైన్స్ ఇలా ఎక్కడైనా ఒక ప్లేస్లో అంటే ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు మనం ఆల్రెడీ ఏం చెప్తాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఆల్రెడీ జామెట్రీలో కూడా లోయర్ సెక్షన్లో వస్తుంది. ఆ ఇంటర్సెక్ట్ అనే మాటకి అర్థం ఏంటి, రెండు ఒక చోట కలవడం, రెండు ఖండించుకోవడం. సేమ్ కాన్సెప్ట్లో సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ అంటే ఏమిటి, రెండు కలవడం, అంటే ఆ ఎలిమెంట్స్ రెండు కలవాలన్నమాట. సో ఇక్కడ దాని మరింత క్లారిటీగా చూడండి. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్, అంటే ఏ బి అనే 2 సెట్స్ తీసుకుందాం. ఏది మనం ఆపరేషన్ గురించి చెప్పాలన్నా మినిమం 2 సెట్స్ అక్కడ తీసుకుంటాం కాబట్టి ఆ 2 సెట్స్ ఏబి అనుకుందాం. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ all those elements which belong to both A and B. So they are called common elements. అంటే ఇక్కడ కామన్ అనే వర్డ్ మెయిన్ చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ ఏం చేయాలి, ఇంతకుముందు ఏ ఒక్క దానిలో ఉన్నా రాసేసాం. యూనియన్ అంటే ఏదో ఒక దానిలో ఉంటే చాలు. బట్ ఇంటర్సెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఏమవ్వాలి, ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు బోత్ ఏ అండ్ బి. ఏబీలు రెండిటికి చెందినప్పుడు మాత్రమే అది ఇంటర్సెక్షన్ అవుతుంది. సో ఇంటర్సెక్షన్ సెట్ రాయాలంటే మనం ఏ ఎలిమెంట్స్ తీసుకోవాలి, కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇట్ ఈస్ డినోటెడ్ బై, ఇంటర్సెక్షన్ కి సింబల్ చూడండి మనకి యూనియన్ కి ఎగ్జాక్ట్ గా రివర్స్ వేలో ఉంటుంది అన్నమాట. యూని తిరిగేసినట్టుగా గుర్తుంటుంది. మనం దీన్ని చదివే విధానం కూడా ఏ ఇంటర్సెక్షన్ బి అని చదువుతాం. ఈ ఇంటర్సెక్షన్ అనే వర్డే ఈ సింబల్ సూచిస్తుంది. సో దీనికి కూడా మనం సెట్ బెల్టర్ ఫామ్ రాసినట్లయితే చూడండి, ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటో సెట్ బెల్టర్ ఫామ్ లో ఒక ముక్కలో చెప్పాలంటే ఇది చూడండి. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. మీరు దీని ముందు అబ్జర్వ్ చేసినట్లయితే యూనియన్ కి ఇక్కడ ఆర్ అనే గుర్తొచ్చింది, ఇంటర్సెక్షన్ కి ఎండ్ అనేది వచ్చింది. సో అదే ఇక్కడ మీరు తేడా గమనించండి. యూనియన్ రాసినప్పుడు మనం ఆర్ అని రాసాం, ఇంటర్సెక్షన్ సింబల్ వచ్చినప్పుడు ఎండ్ అంటున్నాం. ఈ ఒక్క పదమే మార్పు అయినప్పటికీ ఈ పదంలోనే మనకి చాలా వేరియేషన్ చూడండి. ఆర్ అంటే అది ఒక ఆప్షన్ సూచిస్తుంది, ఏలో ఉండొచ్చు, బిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, రెండిట్లో ఉంటే చాలు అని. బట్ ఎండ్ అంటున్నామంటే ఏంటి, రెండు విషయాలు జరగాలి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మీన్స్ ఎక్స్ అనేది రెండిటికి చెందాలి, విచ్ బిలాంగ్ టు బోత్ ఏ అండ్ బి అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కూడా ఒక వెన్ డయాగ్రామ్ గా ఈ విధంగా కాకుండా ఒక పటం రూపంలో వెంటనే ఏ సెక్షన్ బిని ఎలా మెన్షన్ చేయొచ్చు అనేది చూసినట్లయితే, సపోజ్ ఇంత ముందు లాగానే చుట్టూ ఒక యూనివర్సల్ సెట్ ని ఏ వెన్ డయాగ్రామ్ వేసినా చుట్టూ ఒక రెక్టాంగిల్ గీయడం అలవాటు చేసుకోండి. ఇది జనరల్ గా అక్కడ ఉన్నటువంటి మ్యూని మనం సూచిస్తుంది అనమాట. అన్ని కూడా ఈ సెట్స్ ఇందులో భాగాలే. ఇప్పుడు మనం ఏవైనా 2 సెట్స్ ని మళ్ళీ ఎప్పటిలాగే రిప్రజెంట్ చేద్దాం. సపోజ్ ఇది ఏ అనే సెట్, దానికి కొంత కామన్ పార్ట్ ఉండేలాగా బి అనే సెట్ నేను రాశాను. సో ఇక్కడ ఏ, ఈ వైట్ అండ్ బ్లూ కలర్ లో ఉన్నవి మనకి ఏ అండ్ బిని సూచిస్తున్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న డెఫినేషన్ ప్రకారం చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి అనే ప్లేస్ దేన్ని సూచిస్తుంది, సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు బోత్ ఏ అండ్ బి, అంటే కామన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ కామన్ పార్ట్ అనమాట, ఏకి మాత్రమే చెంది కానీ బికి మాత్రమే చెంది కానీ ఉండకూడదు, అది రెండిట్లో ఉండాలి. సో ఇప్పుడు మీకు ఈ ప్లేస్ చూసినప్పుడు రెండిటికి ఉమ్మడి ప్రాంతం కామన్ ఎలిమెంట్ అని ఏం చెప్పొచ్చు, ఈ మిడిల్ ప్లేస్ అటు ఏలోనూ ఉంది బిలోనూ ఉంది కాబట్టి దాన్ని మనం వెన్ డయాగ్రామ్ ద్వారా ఇంటర్సెక్షన్ రిప్రజెంట్ చేయమంటే, ఇంతకుముందు మొత్తం షేడ్ చేసాం యూనియన్ అయితే, ఇప్పుడు మొత్తం ప్రాంతం చెందదు, కేవలం ఈ పార్ట్ మాత్రమే మనకి ఇంటర్సెక్షన్ సూచిస్తుంది. సో ఆ విషయాన్ని మనం షేడ్ చేయడం ద్వారా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో సేమ్ ఇలాగే మనల్ని షేడ్ చేయమని గనక కామన్ ఎలిమెంట్స్ అడిగితే చూడండి, నేను షేడ్ చేస్తున్న ప్రాంతం అంటే ఏదో ఒక మనం ఒక డిజైన్తో కానీ లేదంటే ఒక డాట్స్తో కానీ గీతలతో కానీ ఎలా చూపించినప్పటికీ ఇప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్లేస్లో నేనేదో కొంత ప్లేస్ మాత్రమే ఒక టైప్లో షేడ్ చేశాను చూడండి. ఇప్పుడు ఓవరాల్గా ఈ మొత్తం వెన్ డయాగ్రామ్లో ఏ ఇంటర్సెక్షన్ బిని రిప్రజెంట్ చేసేటువంటి రీజియన్ ఏది అంటే కేవలం ఈ మధ్యలో ఉన్న పార్ట్, అంటే ఏదైతే ఇలా మనకి ఈ రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందో ఇదే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. వేరేజ్ ఏ యూనియన్ బి అయితే ఏమయ్యేది, మొత్తం షేడ్ చేసేవాళ్ళని చూడండి. అందుకే యూనియన్ అంటే ఆర్ అన్నాం, ఎక్కడైనా ఉండొచ్చు ఇందులో కానీ ఇందులో కానీ. బట్ ఇంటర్సెక్షన్ అండ్ అనే వర్డ్తో లింక్ చేసాం ఈ రెండింటిని, అంటే రెండు చెందితేనే. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్లో ఉన్న పార్ట్ అంతా ఏలో ఉంది, అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి ఆల్సో. అదే ఎక్కడ ఉంటే ఓన్లీ ఇన్ ఏ ఉన్నట్టు, ఇక్కడ ఉంటే ఓన్లీ ఇన్ బి ఉన్నట్టు అనమాట. సో ఈ ప్లేస్ ఎప్పుడు కూడా ఇంటర్సెక్షన్ సూచిస్తుంది. సో ఇంటర్సెక్షన్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం ప్రాబ్లం సహాయంతో కూడా ఒకటి చూద్దాం. ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ 4 చూడండి. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడే అన్నాం కదా ఇంటర్సెక్షన్ ఎలా కనుక్కోవాలి అనేది.
ఇక్కడ ఏ అండ్ బి అంటే ఏమిటో ఆల్రెడీ మనకి మెన్షన్ చేసి ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఆన్సర్ని చూద్దాం. సో ఇక్కడ మనం కనుక్కునేది ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ సెట్ అంటే ఏంటి ఇక్కడ చూసి రాసుకోండి. ఏ మీన్స్ సెట్ ఆఫ్ 5, 6, 7, 8. ఇంటర్సెక్షన్, సో ఇంటర్సెక్షన్ సింబల్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. బి అంటే సెట్ ఏముందో అక్కడ రాయండి. 7, 8, 9, 10. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కామన్ ఎలిమెంట్స్ అనమాట. రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ అయ్యేవి ఉన్నాయి, కానివి ఉన్నాయి. బట్ ఇంటర్సెక్షన్ సింబల్ ఉందంటే ఏం చేయాలి? ఇంతకుముందు యూనియన్ సింబల్ ఉంటే మనం ఆల్రెడీ చూడండి, యూనియన్ సింబల్ ఉంటే ఆల్ ఎలిమెంట్స్ రాసేస్తాం, ఉన్నవన్నీ రాసేస్తున్నాం. బట్ ఇంటర్సెక్షన్ సింబల్ ఉంటే ఏం చెప్పుకుంటున్నాం? ఓన్లీ కామన్ ఎలిమెంట్సే రాయాలి. సో ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ సెట్లో ఉన్నాయి మనం గుర్తించాలంటే ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 5 ఉంది, అది ఇందులో కూడా ఉందా అంటే చూడండి లేదు. అలాగే 6 ఉంది, దీనిలో లేదు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు 7, 8 అనేవి రెండు ఇందులో కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో కామన్ ఎలిమెంట్స్ అంటే అది దే మస్ట్ బి ఇన్ బోత్ ఏ అండ్ బి అనమాట. అంటే ఆ కామన్ ఎలిమెంట్స్ గా మనం గుర్తించాలంటే రెండు సెట్లోనూ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఇప్పుడు 5 ఇందులో రాస్తామా? రాయకూడదు. ఎందువల్ల? కామన్ కాదు. 6 ఇందులో లేదు, రాయకూడదు. 7 మనకి బోత్ సెట్స్ లో ఉంది. 8 అనేది కూడా బోత్ సెట్స్ కి చెందుతుంది కాబట్టి ఓన్లీ ఏ ఇంటర్సెక్షన్ బి లో వచ్చేవి ఏమవుతాయండి? ఇందులో 7, 8 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండే ఎందుకు రాసామనేది మనకి ఇంటర్సెక్షన్ డెఫినేషన్ బట్టి చూస్తే మీకు తెలుస్తుంది. ఇంటర్సెక్షన్ మీన్స్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు బోత్ ఏ అండ్ బి. అంటే ఏ అండ్ బి లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే మనం రాయాలి. కాబట్టి ఏలోను బిలోను కనిపించినవే ఇక్కడ రాస్తాం. 5, 6 అనేవి బిలో లేవు కాబట్టి రాయలేదు. 9, 10 అనేవి ఏలో లేదు కాబట్టి అవి రాయలేదు అనమాట. సో ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఇదే విధంగా మీకు బి ఇంటర్సెక్షన్ ఏ అడిగినప్పటికీ ఏమైనా మార్పు ఉంటుందో అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ రాసుకుని ఇది సెకండ్ రాసుకున్నప్పటికీ ఇంటర్సెక్షన్ చేసినప్పుడు మనం రాసేది కామన్ ఎలిమెంట్సే కనుక ఏ మార్పు ఉండదు. సో దీన్ని కూడా మనం అందుకే ఒక జనరల్ వేలో చెప్పాలంటే ఎప్పుడు కూడా ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఒకటి. ఇక్కడ ప్రాబ్లంలో మనకు అడిగినప్పటికీ మన కండిషన్ తెలుసుకోవడం కోసం రాస్తున్నాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ అనేవి రెండు కూడా ఒకే సెట్ను సూచిస్తాయి యూనియన్ లాగానే. సో ఇది ఇంటర్సెక్షన్ పార్ట్ గురించి. అయితే ఇంటర్సెక్షన్ పార్ట్ గురించి చెప్పేటప్పుడు మరొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందే అనుకున్నాం కామన్ ఎలిమెంట్స్ రాయడం అని చెప్పి. సో కామన్ ఎలిమెంట్స్ అన్నప్పుడు మీకు రావాల్సిన కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ ఇలా ఏ ఉంది, ఈ విధంగా కొంత కామన్ పార్ట్ బి ఉంటే ఇది కామన్ ఎలిమెంట్ ప్లేస్ సూచిస్తుంది. మరి ఏ అండ్ బి అనేవి ఒకదానికొకటి సంబంధం లేకుండా అసలు కామన్ పార్ట్ లేకుండా ఉన్నాయనుకోండి, మరి అప్పుడు ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి మనం ఏమన్నా చేయగలుగుతామా? ఏ ఇంటర్సెక్షన్ బి అనేది మనం ఒక సెట్ గా రాయగలమా అంటే ఇక్కడ ఆ సెట్ లేదు. సో ఒక సెట్ లో ఏ ప్లేస్ మనకు దానికి చెందట్లేదు అంటే మనం అంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్ అంటామని. సో ఇలాంటి సందర్భంలో వాటికి ప్రత్యేకత అనమాట. అంటే ఈ రెండు సెట్స్ కూడా తేడా ఏంటంటే ఇక్కడ ఉన్న ఏబీలు కొంత కామన్ పార్ట్ కలిగి ఉన్నాయి, ఇక్కడ అసలు కామన్ పార్ట్ అంటే కామన్ ఎలిమెంటే లేదు. సో అటువంటి వాటిని ఏమంటాం అనేది ఇప్పుడు ఈ పార్ట్ లో చూద్దాం. సో ఇక్కడ మీకు అందుకే ఒక డెఫినేషన్ ఇచ్చాను చూడండి, మరొక ఇంపార్టెంట్ డెఫినేషన్, డిస్జాయింట్ సెట్స్. పేరులోనే ఉంది చూడండి. జనరల్లీ జాయింట్ అంటే మనకు తెలుసు, రెండు కామన్ గా కలిసి చేసేదాన్ని జాయింట్ అంటారు. డిస్జాయింట్ దానికి ఆపోజిట్. డిస్జాయింట్ అంటే అసలు కలవు అనమాట ఈ రెండు. సో ఇఫ్ దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ సెట్స్ ఏ అండ్ బి, అంటే ఎప్పుడైనా రెండు సెట్లు తీసుకున్నాం సపోజ్ ఏబీలు, ఇఫ్ దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ అంటే ఒక్క కామన్ ఎలిమెంట్ కూడా కనుక లేకపోతే సచ్ సెట్స్ ఆర్ నోన్ యాజ్ డిస్జాయింట్ సెట్స్. సో డిస్జాయింట్ సెట్స్ అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్లుగా రెండు ఒకదానికొకటి కలవకుండా ఉంటాయి అనమాట. దాన్నే మరో రూపంలో చెప్పొచ్చు. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్, ఎప్పుడైనా ఏ అండ్ బి మనం డిస్జాయింట్ అని పిలుస్తున్నాము అంటే ఏ ఇంటర్సెక్షన్ బి, ఎందుకని ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్. అసలు కామన్ ఉండదు అంటున్నాం ఇక్కడ, దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ అంటున్నాం. కాబట్టి ఇంటర్సెక్షన్ రాయమంటే అసలు అక్కడ సెట్ రాయలేము కాబట్టి ఏమని చూపించాలి? నల్ సెట్. మనకు తెలుసు కదా ఆల్రెడీ, నల్ సెట్ మీన్స్ ఇట్ ఈస్ ఎంప్టీ సెట్ అనమాట. ఆ ఎంప్టీ సెట్ ని మనం చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని మరింత మనకు ఒక ఎగ్జాంపుల్ కోసం చూసినట్లయితే ఇక్కడ ఏ అండ్ బి అనుకోండి. నేను ఇప్పుడు సపోజ్ ఏలో రాస్తున్నాను ఏదో 1, 3, 5, 7 క్లోజ్ చేశాను. అదేవిధంగా బి సెట్ లో మరికొన్ని ఎలిమెంట్స్ రాస్తున్నాను 2, 4, 6, 8, 10 ఇలా అనుకుందాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సెట్స్ లోను చూడండి, ఇందులో 4 ఇందులో 5 ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్. యాక్చువల్లీ ఏలో ఉన్న ఒక్క ఎలిమెంట్ కూడా బిలో లేదు చూడండి, బిలో ఉన్న ఒక్క ఎలిమెంట్ కూడా ఏలో లేదు. అందుకని మనం రాయడం కూడా మీకు ఆ వేరియేషన్ తెలియడం కోసం ఇక్కడ నేను అన్ని ఆడ్ నెంబర్స్ రాశాను, ఇక్కడ అన్ని ఈవెన్ నెంబర్ రాశాను. సో ఆడ్ అన్ని ఏలో ఉన్నాయి, అంటే ముఖ్యంగా 8 లోపు ఆడ్ అన్ని, అదేవిధంగా 10 లోపు ఉండేటువంటి ఈవెన్ అన్ని ఇక్కడ ఉన్నాయి, 10 వరకు ఉండేటువంటి. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ సింగిల్ కామన్ ఎలిమెంట్ కూడా లేదు, అందుకే ఈ వర్గం వచ్చేస్తుంది. దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్.
సో దీస్ టైప్ ఆఫ్ సెట్స్ ఆర్ నోన్ యాజ్ డిస్జాయింట్ సెట్స్. సో డిస్జాయింట్ సెట్స్ కి ఇది ఎగ్జాంపుల్ అనమాట. మరి డిస్జాయింట్ సెట్స్ ఇంతకుముందు అనుకున్నట్టే వెన్ డయాగ్రామ్ ద్వారా ఎప్పుడైనా చూపించమంటే, అందుకే మనం ఏం చేయాలి, వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు సపోజ్ మనం చుట్టూ ఉన్నటువంటి మ్యూ బదులుగా ఎప్పట్లాగే ఒక రెక్టాంగిల్ తీసుకుని రెక్టాంగిల్లో రెండు సెట్స్ డిస్జాయింట్ సెట్స్ అయినట్లయితే ఆ డిస్జాయింట్ సెట్స్ ని సపోజ్ ఇది ఏ అనే సెట్ అనుకుందాం, ఈ పైన ఉన్న వాటిలాగా ఏ అనుకుంటే బి అనే సెట్ ని దీంతో అస్సలు కలవకుండా చూపిస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ బోత్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఎప్పుడు ఇంతకుముందు ఎలా వేసే వాళ్ళం, ఎప్పుడైనా ఇవి డిస్జాయింట్ సెట్స్ కానట్లయితే జనరల్ గా మనం ఈ విధంగా ఏ వేస్తే ఏకి కొంత పార్ట్ కలిసేలాగా వేసేవాళ్ళం. చూడండి ఇంతకుముందు ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నింటిలో ఇలా ఉన్నాయంటే జనరల్ గా మనం డిస్జాయింట్ కానప్పుడు ఈ రూపంలో సూచిస్తాం వెన్ డయాగ్రామ్ ని. ఆల్రెడీ డిస్జాయింట్ అని మనకు తెలిసినట్లయితే, డిస్జాయింట్ సెట్స్ అని ఆల్రెడీ ప్రాబ్లంలో ఇవ్వడం కానీ మనం గుర్తించడం కానీ జరిగితే ఈ రూపంలో సూచించాలి. అంటే ఏలో ఉన్న ఏ ప్లేస్ బికి చెందదు, బిలో ఉన్న ఏ ప్లేస్ కూడా ఏకి చెందదు. దీనిలాగా ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 3 5 7 ఉన్నాయంటే అవేపి బిలోకి రాలేదు, బిలో ఉన్న ఏ ఎలిమెంట్ కూడా ఏకి చెందదు. సో ఇది డిస్జాయింట్ సెట్స్ అంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎప్పుడైనా డిస్జాయింట్ సెట్స్ డెఫినేషన్ అడిగితే ఇలా కానీ ఇలా కూడా రాయొచ్చు. ఇఫ్ ఏ అండ్ సెక్షన్ బి ఈక్వల్ టు నల్ సెట్ దెన్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది డిస్జాయింట్ గురించి. సో ఇది కూడా ఒక ఇంటర్సెక్షన్ బేస్ చేసుకుని చెప్పే కాన్సెప్ట్ కాబట్టి మనం ఇప్పటికే మీకు చెప్పినటువంటి 3 సింబల్స్ లో అంటే యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్ ఈ మూడింటి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికే యూనియన్ అంటే ఏమిటి తెలుసుకున్నాం, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి తెలుసుకున్నాం, ఇక నెక్స్ట్ మైనస్ అంటే ఏమిటి అనేది నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే మనకున్న సెట్ యొక్క బేసిక్ ఆపరేషన్స్ లో ఇప్పుడు లాస్ట్ మనం చెప్పుకునేది డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఇది కూడా మనకు మామూలు నెంబర్స్ లో కూడా డిఫరెన్స్ అంటే భేదం, తీసివేయడం అని తెలుసు. ఇక్కడ ఏ రకంగా సెట్స్ లో డిఫరెన్స్ అంటామో చూడండి. సో ఇక్కడ సెట్స్ లోకి వచ్చేసరికి డిఫరెన్స్ అనేటప్పటికీ ఇక్కడ ఏమి నంబర్స్ ని మైనస్ చేయడం కాదు. చూడండి, ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు ఏ అండ్ బట్ డు నాట్ బిలాంగ్ టు బి. అంటే ఏ ఎలిమెంట్స్ అయితే ఏకి చెందుతూ, చూడండి మనం డిఫరెన్స్ చెప్పడం అంటే ఏంటి, ఏకి చెందాలి, విచ్ బిలాంగ్ టు ఏ అండ్ బట్ డు నాట్ బిలాంగ్ టు బి అంటే బికి మాత్రం చెందకూడదు. దేనికి చెందకూడదో దానికి ఆటోమేటిక్ గా ఈ మైనస్ సింబల్ వస్తుంది అనమాట. సో జనరల్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ మైనస్ బి. నార్మల్ గా నెంబర్ లో ఏ నుండి బి తీసివేసినట్టే సెట్స్ లో ఏ మైనస్ బి ఇచ్చాడు అంటే దాని సెట్ బిల్డర్ ఫామ్ చూడండి ఎలా ఉందో. సో ఏ మైనస్ బి మీనింగ్ ఏమిటి అని మనం అడిగినప్పుడు ఏ మైనస్ బి, వాట్ ఈస్ ఏ మైనస్ బి? ఏ మైనస్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి. చూడండి ఆ ఎక్స్ అనేది ఎలా ఉండాలి, ఏ మైనస్ బిలో రాసే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఏలో ఉండాలి, బట్ బిలో ఉండకూడదు. రెండు జరగాలి. అండ్ అని పెట్టాను చూడండి. ఈ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ లేకపోయినా అది ఏ మైనస్ బి కాదు. ఏలో ఉండటం మాత్రమే కాదు, ఏలో ఉంటూ బిలో ఉండకూడదు. ఇట్ ఈస్ కాల్డ్ ఏ మైనస్ బి. అండ్ బి మైనస్ ఏ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ అంటే బిలో ఉంటూ ఏలో ఉండకూడదు, అప్పుడు అది బి మైనస్ ఏ అని సూచిస్తుంది. సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది, ఈ రెండింటిని మనం జాగ్రత్తగా పోల్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకు ముందు వాటి రెండిట్లో లాగా ఏ మైనస్ బి అన్నా బి మైనస్ ఏ అన్నా ఒకటే మీనింగ్ వస్తుందా అంటే రాదు. సో ఇక్కడ ఏ మైనస్ బి ఇస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఎందుకంటే చూడండి కంప్లీట్ ఆపోజిట్ డెఫినేషన్. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే ఇక్కడ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇందులో ఇక్కడ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి ఉంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో ఒక రకంగా ఈ రెండు డిస్జాయింట్ సెట్స్ అవుతాయి అన్నమాట. ఒక దానిలో ఉన్న ఎలిమెంట్స్ మరొక దానిలో ఉండవని మనం చెప్పుకోవచ్చు. ఇది ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ గురించినటువంటి ప్రైమరీ డెఫినేషన్. సో వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ మైనస్ బి అండ్ వెన్ డయాగ్రామ్ ఆఫ్ బి మైనస్ ఏ కూడా ఇక్కడ మనం రిప్రజెంట్ చేద్దాం. సో వెన్ డయాగ్రామ్ లో చూపించడం అంటే ఏమిటి, ఏలో ఉండి బిలో లేని ప్లేస్ ఏ మైనస్ బి అవుతుంది, బికి చెందుతూ ఏకి చెందని ప్లేస్ బి మైనస్ ఏ అవుతుంది అనమాట. సో దీన్ని మనం చూపించడం కోసం ఇక్కడ ఎప్పట్లాగే ఏ అండ్ బి రెండు సర్కిల్స్ తో సూచించాం అనుకోండి. ఇది ఏ, ఇది బి అనుకుందాం. సో ఈ రెండు ఏబిలు అనే సెట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. చుట్టూ ఎప్పట్లాగే యూనివర్సల్ సెట్ బదులుగా మనం మ్యూ ప్లేస్ తో ఒక రెక్టాంగిల్ ని మనం సూచించవచ్చు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏ మైనస్ బి అనే దాన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఏ మైనస్ బి అంటే ఏమిటండి, ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు ఏ అండ్ బట్ డు నాట్ బిలాంగ్ టు బి. సో ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి. సో ఏకి చెందుతూ బికి చెందని భాగం అంటే ఇక్కడ బికి చెందకూడదు అనేది మెయిన్ కండిషన్. సో బి అనే సర్కిల్ పార్ట్ లో ఉన్న ఏ ప్లేస్ కూడా మనం దీనిలో షేడ్ చేయకూడదు, బట్ ఏకి చెందాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏకి మాత్రమే చెందాలన్నమాట, బికి చెందకుండా ఏకి మాత్రమే చెందాలి. అంటే చూడండి ఏ అనే సర్కిల్ పార్ట్ మొత్తం మనం షేడ్ చేయకుండా అందులో బి ఉన్న పార్ట్ ఒకటి మాత్రం మనం ఎలిమినేట్ చేసేయాలి. సో మిగిలింది ఏమవుతుంది, ఏలో మాత్రమే ఉన్న పార్ట్ మనం సూచిస్తాం అనమాట.
సో దాన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలంటే ఇప్పుడు ఏలో మాత్రమే ఉన్న భాగాన్ని అంటే చూడండి, ఇక్కడ నేను కొంత గీతల్లా గీస్తున్నాను ఇక్కడ వరకు. సో ఏలో వరకే వచ్చి బిలోకి ఎంటర్ అవ్వకుండా మనం ఆగిపోవాలన్నమాట. అంటే ఈ బిలో పార్ట్ కొంచెం కూడా మనం చూపించకూడదు. సో ఈ విధంగా. సో ఇది ఏ మైనస్ బిని మనకి రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం అనమాట. మొత్తం షేడ్ చేయకుండా జస్ట్ నేను కొంత గీతలతో చూపించాను చూడండి. సో ఏ మైనస్ బి అనే పార్ట్ దేని సూచిస్తుంది? ఏకి మాత్రమే చెందిన భాగము. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి. ఇన్ ద సేమ్ వే వెన్ డయాగ్రామ్ ఆఫ్ బి మైనస్ ఏ అన్నప్పుడు సో సేమ్ మనం బి మైనస్ ఏ కూడా ఏం చేస్తాం? ఇదే విధంగా అంటే ఏ బిలు ఇదే ఆర్డర్లో మనం రాసుకోవచ్చు. ఇది ఏ ఇది బి అనుకుందాం. ఎప్పట్లాగే చుట్టూ మళ్ళీ ఒక యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక రెక్టాంగిల్ షేప్ లాంటి దాన్ని తీసుకుంటాం. ఇక్కడ వరకు ఓకే. బట్ ఇక్కడ క్వశ్చన్ బి మైనస్ ఏ కాబట్టి ఇప్పుడు మనం షేడ్ చేసే ప్లేస్ ఎలా ఉండాలి? బికి చెందాలి, ఏలో ఉండకూడదు. మైనస్ దేనిలో అయితే ఉందో దాన్ని మనం ఆ ప్లేస్ని మనం అవాయిడ్ చేయాలి కాబట్టి బికి చెందుతూ ఏకి చెందిన భాగాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బి అంటే ఇది కాబట్టి బిలో మాత్రమే ఉండే భాగాన్ని మనం గుర్తించాలన్నమాట. సో ఇక్కడ బిలో మాత్రమే ఉండే భాగం అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ షేడ్ చేస్తున్నాను. కేవలం ఆ పార్ట్ అంతా అంటే ఇప్పుడు ఈ గీతలతో చూపించిన భాగం మొత్తం బిలో మాత్రమే ఉంది చూడండి, ఏలోకి వెళ్లకుండా ఆ ప్లేస్ మనం వదిలేసాం. సో ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ గమనించండి. ఏ మైనస్ బికి ఎగ్జాక్ట్ గా డిస్జాయింట్ సెట్ గా బి మైనస్ ఏ ఉంది చూడండి. ఏ మైనస్ బి సూచించే ప్రాంతానికి బి మైనస్ ఏ సూచించే ప్రాంతానికి అసలు కామన్ పార్ట్ ఉండదు. సో ఈ రెండిట్లో కూడా ఏది మనం కంప్లీట్ గా మనకి ఈ రెండిట్లోనూ చెందకుండా ఉన్న పార్ట్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇంటర్సెక్షన్ అనే పార్ట్ ఏదైతే ఉందో అది ఏ మైనస్ బిలోనూ ఉండదు, బి మైనస్ ఏలోనూ ఉండదు అనమాట. సో ఈ మూడు ఓవరాల్ గా మీకు డిస్జాయింట్ సెట్స్ అవుతాయి చూడండి. ఏ మైనస్ బి అనేది, బి మైనస్ ఏ అనేది, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఒకదానికొకటి కలవు. సో ఈ మూడింటిని కూడా ఏవి చూసినా మ్యూచువల్లీ డిస్జాయింట్ అని పిలవచ్చు. సో ఇది మనకి డిఫరెన్స్ అంటే. సో డిఫరెన్స్ చేయాలంటే ఏం చేయాలి? మొదటి సెట్ లో ఉంటూ సెకండ్ సెట్ లో ఉండని వాటిని అన్నింటినీ రాయాలి. ఈ మైనస్ ఏదైతే ఉందో వాటికి ఇరువైపులో ఉన్న వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. దీన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్లయితే మరింత క్లారిటీ వస్తుంది. సో టెక్స్ట్ బుక్ లోని ఎగ్జాంపుల్ 6 నే ఇక్కడ మనకి ఏ మైనస్ బి కనుక్కోమని ఉంది. సో బి మైనస్ ఏ కూడా ఒకే ప్రాబ్లం మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏలో ఉన్న ఎలిమెంట్స్ చూడండి, సెట్ ఆఫ్ 1 2 3 4 5 అండ్ బి ఎలిమెంట్స్ సెట్ ఆఫ్ 4 5 6 7. సో ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. సో ముందుగా మనం ఏ మైనస్ బి తీసుకుందాం. సో ఏ మైనస్ బి, ఎప్పుడైనా ఒక సెట్ మనం వాల్యూ ఫైండ్ చేసేటప్పుడు ఆ సెట్ బదులుగా అక్కడున్న ఎలిమెంట్స్ అన్ని రాయండి ఫస్ట్. ఎందుకంటే ఏ మైనస్ బి మీన్స్ మళ్ళీ ఏ రాయని అవసరం లేదు. ఏ అంటేనే ఈ సెట్ కాబట్టి ఏ బదులుగా ఆ సెట్ మొత్తం ఒకసారి మెన్షన్ చేస్తున్నాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5. నెక్స్ట్ ఉన్నది సింబల్ మైనస్. సెట్ బి, బి మీన్స్ సెట్ ఆఫ్ 4 5 6 7. సో ఇప్పుడు మనం ఏ మైనస్ బి కనుక్కోవడం అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ డస్ నాట్ బిలాంగ్ టు బి. ఏలో మాత్రమే ఉండి బిలో లేని ఎలిమెంట్స్ మనం గుర్తించాలి. సో ఇటువంటి గుర్తించడానికి మనకు ఒక ఈజీ మెథడ్ కూడా ఏంటంటే ప్రతి ఎలిమెంట్ చూసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ఏలో ఉండాలి అది, కాబట్టి ఏలో ఉన్న ఎలిమెంట్స్ లోనే మన ఆన్సర్ ఉంటుంది. బట్ అన్ని రావు, బిలో ఉంటే దాన్ని మనం రాయకూడదు. సపోజ్ ఇక్కడ 1 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ బిలో లేదు చూడండి. 2 అనే ఎలిమెంట్ బిలో లేదు, 3 అనే ఎలిమెంట్ బిలో లేదు, బట్ 4 ఉంది 5 ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉండకూడదు అనేది రూల్, బిలో ఉండకూడదు. కాబట్టి అలా ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని మనం అవసరమైతే మనకి ఈజీనెస్ కోసం ఇలా క్యాన్సిల్ చేసినట్లుగా కూడా చూపించుతారు అనమాట. సపోజ్ నేను ఈ రెండింటికి ఇలా క్యాన్సిల్ చేసినట్టుగా ఊరికే, అంటే ఇది రాయని అవసరం లేదు, మనకి ఇంకొంచెం అర్థం కావడం కోసం. అంటే ఈ ఎలిమెంట్స్ లో ఏమొస్తాయి చివరికి మిగులుతాయో మనకి ఈజీగా తెలియాలంటే ప్రతి ఎలిమెంట్ ని చూడండి, ఏలో ఉన్నదాన్ని చూస్తూ బిలో అది ఉందా లేదా చూసుకోండి. బిలో ఉండకపోతేనే రాయాలి కాబట్టి ఏ మైనస్ బి అంటే 1 ఇక్కడ లేదు, 2 లేదు, 3 లేదు, బట్ 4 బిలో ఉంది కాబట్టి కొట్టేసాం. బిలో ఉన్నదాన్ని రాయకూడదు కాబట్టి 5 బిలో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసాం. ఇక్కడ మనం క్యాన్సిల్ చేయనవసరం, సెకండ్ సెట్ మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మొదటి సెట్ లో ఎలిమెంట్స్ అన్ని చూడటం అయిపోయిన తర్వాత సెకండ్ సెట్ ని పట్టించుకోవడం అవసరం లేదు. ఎందువల్లంటే ఏలో ఉండటం ఇక్కడ ప్రధానం తప్ప బిలో ఉండటం కాదు. సో ఎప్పుడైతే ఇవి క్యాన్సిల్ చేయగా మనకి ఏలో ఈ ఫస్ట్ సెట్ లో కనిపిస్తున్నాయో అదే మన ఆన్సర్ అవుతుంది. సో టోటల్ గా ఇక్కడ మన ఆన్సర్ అంటే సెట్ లో ఏం రాయొచ్చు, మిగిలినవి 1 2 3. కొంతమంది దీన్ని పొరపాటుగా ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ తీసివేసి అంటే ఈ 4 5 తీసేసి 1 2 3 తో పాటు 6 7 కూడా రాస్తుంటారు. అది రాంగ్. ఎందుకంటే బేసిక్ డెఫినేషన్ చూడండి, అవి ఏకి చెందుతూ బికి చెందకూడదు తప్ప బిలో ఉన్నవి ఏవి కూడా ఏ మైనస్ బి అన్నాం. సేమ్ ఇలాగే బి మైనస్ ఏ. నెక్స్ట్ పార్ట్ లో మనం బి మైనస్ ఏ చేసేటప్పుడు ఆ సెట్స్ ఆర్డర్ మారడం వల్ల ఇక్కడ ఆన్సర్ కూడా మారుతుంది చూడండి.
ఎందువల్ల ఫస్ట్ సెట్ బి రాయాలి, ఇక్కడ బి నుండి ఏని మనం మైనస్ చేయాల్సింది. సో బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ముందుగా మనం రాసుకుంటున్నాం. సెట్ బి మీన్స్ 4 5 6 7, సెట్ ఆఫ్ 4 5 6 7 మైనస్ ఏ. ఇక్కడ ఎలిమెంట్స్ 1 2 3 4 5 ఉన్నాయి. సో మధ్యలో మనం మైనస్ పెట్టాం. సో ఇక్కడ కొన్ని మనం ఏం చేయాలి, మైనస్ చేయాల్సింది వీటిని, కాబట్టి ఈ ఎలిమెంట్స్లో ఆల్రెడీ దీనిలో ఉన్నవి ఏమైనా ఉంటే అవి మనం ఎలిమినేట్ చేయాలన్నమాట. ఇప్పుడు 4 అనే ఎలిమెంట్ చూడండి ఇక్కడ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టే 4 5 కామన్ ఎలిమెంట్స్ అని మనకు తెలుసు. ఇక్కడ ఎలా అయితే ఆ కామన్ ఎలిమెంట్స్ ఇందులో క్యాన్సిల్ చేసామో అదే కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ కూడా మనం క్యాన్సిల్ చేయాలి. సో ఆ 4 5 రాకూడదు, 4 5 మాత్రం రాకూడదు. ఎందువల్ల మైనస్ చేయాల్సిన సెట్లో ఉన్నాయి కాబట్టి 4 5. మరి రిమైనింగ్ చూడండి, ఇక్కడ 6 7 మీకు సెకండ్ సెట్లో అంటే ఇక్కడ ఉన్న ఏ సెట్లో కనిపిస్తున్నాయా అంటే 6 7 లేవు కాబట్టి ఇందులో మిగల్చొచ్చు అనమాట. మనం మైనస్ వాటిని చేయని అవసరం లేదు కాబట్టి ఇక్కడ సెట్లో మిగిలినటువంటి ఆ 6 7 మాత్రమే మనకి ఆన్సర్గా వస్తాయి. సో సెట్ ఆఫ్ 6 7 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ కట్గా ఈ రెండు డిస్జాయింట్ అనే మాట కూడా మనం చెప్పొచ్చు. ఒక్క ఎలిమెంట్ కూడా దీనిలోకి రాదు. కాబట్టి ఇక్కడ మరొకటి ఈ రెండు గమనించిన విషయం మనం ఏం రాయొచ్చు దాని కన్క్లూజన్గా అంటే a మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. మీరు ఇప్పటికే గమనించారు, యూనియన్ అయితే ఈక్వల్ అవుతుంది ఎటువైపు మార్చినా, ఇంటర్సెక్షన్ ఈక్వల్ అవుతుంది వాటి ఆర్డర్ మార్చినా, బట్ మైనస్ మాత్రం ఈక్వల్ అవ్వదు అనమాట. అదేవిధంగా వీటిని మనం కామన్గా కూడా వెన్ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేయడం కూడా ఒకసారి ఊరికే చూసినట్లయితే వీటిని సపోజ్ ఇక్కడ ఏ అనే సెట్, ఇది ఒక సర్కిల్తో రిప్రజెంట్ చేద్దాం. కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి బి అనే సెట్ కూడా కొంత కలిసేలా దీనిలో రాసుకుందాం. ఎప్పట్లానే చుట్టూ ఉన్నటువంటి మ్యూ బదులుగా ఒక రెక్టాంగిల్ రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు మీకు ఈ ఎలిమెంట్స్ డైరెక్ట్గా ఇందులో చూపించవచ్చు. చూడండి, ఈ ఎలిమెంట్స్ అంటే ఏలో బిలో ఎలిమెంట్స్ రాసేటప్పుడు ఏలో 1 2 3 4 5 ఎక్కడ రాస్తాం, 1 2 3 4 5 మొత్తం ఎక్కడ రాయడం కదా, ముందు కామన్ పార్ట్ చూసుకోండి. కామన్ పార్ట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రం మనం మెన్షన్ చేశాక మిగిలిన ఎలిమెంట్స్ రాసుకోవడం ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వెన్ డయాగ్రామ్లో ఒకవేళ ఇదే వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా రిప్రజెంట్ చేయమంటే కామన్ పార్ట్లో ఏమున్నాయి, రెండిట్లోనూ 4 5 ఉన్నాయి కాబట్టి ఆ యొక్క 4 5 అనేటువంటి వాటిని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. 4 అనే ఎలిమెంటు 5 అనే ఎలిమెంటు ఈ మధ్యలో ఉన్నాయి, అవి ఏకు చెందుతాయి బికి చెందుతాయి. ఇప్పుడు ఏ సెట్ అంటే చూడండి, యాక్చువల్గా సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ 5 ఉన్నాయి, 1 2 3 4 5, బట్ ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ మనం దీనిలో చూపించాం. సో ఆ 4 5 కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ ఏమండి 1 2 3, ఆ 1 2 3 ఎక్కడ రాయాలి, ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. సో చూడండి 1 2 3 అనేవి ఏలో ఉన్నాయన్నమాట. అలా వేరు వేరు చోట్ల ఎలిమెంట్స్ చూపించవచ్చు. ఇన్ ద సేమ్ వే బి అనే సెట్ తీసుకుంటే 4 5 6 7, బట్ ఆల్రెడీ 4 5 ఆర్ దేర్ ఇన్ ద ఇంటర్సెక్షన్ పార్ట్. సో 4 5 అనేవి ఆల్రెడీ బిలోకి వచ్చేసాయి అనమాట. ఏలోను బిలోను కామన్గా ఉన్నాయి కాబట్టి వాటిని ఒక్కసారి మెన్షన్ చేస్తాం. ఇక రిమైనింగ్ ఈ 4 5 పోగా మిగిలిన పార్ట్ ఉన్నటువంటి 6 7 అనే ఎలిమెంట్స్ మీకు ఈ ప్లేస్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తే మనకు అన్ని కనిపిస్తాయి. చూడండి, ఇందులోనే ఏ మైనస్ బి అంటే ఈ పార్ట్, సో ఆన్సర్ 1 2 3. బి మైనస్ ఏ అంటే ఇది ఈ పార్ట్ 6 7. ఇక ఈ మిడిల్లో ఉన్న 4 5 దేని సూచిస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బిని సూచిస్తుంది అనమాట. సో అందుకే మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఎప్పుడు కూడా ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అనే విషయం కూడా మనం రాయొచ్చు. సో ఇది ఈ ప్రాబ్లంలో అడగకుండా ఉన్న విషయం అయినప్పటికీ జనరల్ కాన్సెప్ట్గా మనం తెలుసుకోవడం కోసం చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ డిస్జాయింట్ అంటే ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఈ మూడిట్లోనూ కామన్గా ఉండదు. ఈ రెండు డిస్జాయింట్ అవుతాయి, ఆ రెండింటితోనూ ఇది కూడా డిస్జాయింట్ అవుతుంది. ఇది ఓవరాల్గా యూనియన్ ఇంటర్సెక్షన్ మైనస్ గురించిన మాత్రమే ప్రైమరీ వివరణ ఇది. వీటికి సంబంధించి ఇంకా మరిన్ని ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ముందు వస్తాయి. సో ముందు మళ్ళీ మీరు ఒకసారి ఈ కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేసుకుని యూనియన్ ఇంటర్సెక్షన్ మైనస్ అంటే ఏమిటనేది బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. So if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. Okay, see you later in the next video. Bye.